ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకి సంబంధించిన విషయం ఒకటి ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఇతన్ని భారత్కు అప్పగించే ప్రక్రియ ఎప్పుడో ఓకే అయిందట. 5 ఏళ్ల క్రితమే ఇందుకు సంబంధించిన ఫైల్పై సంతకాలు అయిపోయాయట. అప్పట్లో బ్రిటన్కు హోమ్ మినిస్టర్గా పనిచేసిన ప్రీతి పటేలే స్వయంగా ఈ విషయం బయటపెట్టారు. మరి ఇన్నేళ్లైనా నీరవ్ మోదీని తీసుకురావడం ఎందుకు కుదరడం లేదు? ఏదైనా కారణముందా? ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీని భారత్ కి రప్పించేదెప్పుడు? బ్యాంకులకు వేలాది కోట్లు టోపీ పెట్టిన ఘనుడిని చుట్టు పట్టుకుని లాక్కొచ్చేదెప్పుడు? భారత్ అధికారులు చాలా ఆగ్రహంగా ఉన్నారన్న యూకే మాజీ మంత్రి. 2021లోనే అప్పగింతకు తాను సైన్ చేసేశానన్న ప్రీతి పటేల్. మరి నీరవ్ మోదీ అప్పగింతలో ఇంత లేట్ ఎందుకు? వేల కోట్లకు బ్యాంకులను మోసం చేసిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీని భారత్ కి అప్పగించే విషయం మరోసారి తెరపైకి వచ్చింది. 2021లో బ్రిటన్లో హోంమంత్రిగా ఉన్న ప్రీతి పటేల్ ఇందుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ది డైలీ టెలిగ్రాఫ్ అనే మీడియాకిచ్చిన పాడ్కాస్ట్లో ఆమె తన అభిప్రాయాలను, వాస్తవాలను వివరించగా అవే ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. 2021 ఏప్రిల్లో బ్రిటన్ హోంమంత్రిగా ఉన్న సమయంలో ప్రీతి పటేల్ నీరవ్ మోదీని భారత్కు అప్పగించే ఉత్తర్వులపై సంతకం చేశారు. అదే విషయం చెప్తూ నీరవ్ మోదీ ఇంకా యూకేలోనే ఉండడం తనను తీవ్రంగా కలచివేసిందని, ఇది చట్ట వ్యవస్థల దుర్వినియోగమని ప్రీతి పటేల్ చెప్పడమే ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. భారత ప్రభుత్వం నీరవ్ మోదీని దేశానికి తీసుకురావడంపై చిత్తశుద్ధితో ఉంది. అధికారులు అదే పట్టుదలతో ఉన్నారు. మరి ఇన్నాళ్లైనా ఎందుకు ఇంత లేట్ అవుతోంది అంటే సమాధానం మాత్రం కన్విన్సింగ్ గా రాదు. నిజానికి ప్రీతి పటేల్ చేసిన వ్యాఖ్యలు ఎక్కువ యూకే ప్రభుత్వానికే డ్యామేజ్ కలిగించేలా ఉన్నాయి. 5 ఏళ్ల క్రితమే తాను నీరవ్ మోదీని భారత్ కి పంపేలా ఉత్తర్వులు ఇచ్చినా సరే ఆ పని జరగకపోవడం దారుణమంటూ చెప్పారామె. అంతేకాదు భారత ప్రభుత్వానికి ఇది నిరుత్సాహం కలిగించే విషయమని కూడా ఈ పాడ్కాస్ట్ లో చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకి $200 కోట్ల మేర టోపీ పెట్టి లండన్ కి పారిపోయిన నీరవ్ మోదీ ఆ తర్వాత రకరకాల వేషాలు వేస్తూ భారత్ కి రాకుండా తప్పించుకుంటూ వచ్చాడు. అన్ని రకాల న్యాయ ప్రక్రియల్లోనూ ఇతనికి ఎదురు దెబ్బ తగిలినా హ్యూమన్ రైట్స్ కోణంలో అతని ఆరోగ్య పరిస్థితిని సాకుగా చూపిస్తూ తప్పించుకున్నాడు. చివరకు యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కూడా అతన్ని భారత్ కి పంపేయాలని డిసైడ్ చేసింది. ఈ క్రమంలోనే మన దర్యాప్తు సంస్థలు వీలైనంత త్వరగా నీరవ్ మోదీని లాక్కొస్తారని ప్రకటనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రీతి పటేల్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దాదాపు 5 ఏళ్ల క్రితమే అతన్ని భారత్కి పంపే ప్రక్రియ ఆమోదం పొందినా ఇంకా ఆ పని జరగకపోవడమే ఆశ్చర్యంగా ఉంది.